ఈరోజు కళ్యాణం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా 2015లో నేను స్వీకారం చుట్టినటువంటి ఈ ఘనమైనటువంటి కళ్యాణ కార్యక్రమం 2014 వరకు జరిగినటువంటిది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. అంటే ఒక చిన్న ప్లేస్లో ఆ రోజుల్లో కళ్యాణం జరుగుతుండే. బట్ 2015తో ఈ కళ్యాణాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈరోజు లక్షలాది మంది భక్తులకు, అదేవిధంగా మీ మీడియాలో వీక్షిస్తున్నటువంటి, లైవ్లో వీక్షిస్తున్నటువంటి అమ్మవారి భక్తులకందరికీ, రెండోది ఆశేష జనావాహిని. ఈరోజు 2 రాష్ట్రాలే కాకుండా యావత్ దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో నుంచి వచ్చేస్తున్నటువంటి భక్తులకు, రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు రాక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు రైతాంగం అంతా. అయితే నేను అమ్మవారిని కళ్యాణం ద్వారా కోరుకునేది, మీ చల్లని ఆశీర్వచనాలు ప్రజలకందరికీ ఉండాలి, ప్రత్యేకించి రైతులకు ఉండాలి. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడడం మూలాన పాడి పంటలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి తప్పకుండా మేము 3-4 రోజులుగా మా ప్రయత్నం, రెండో వైపున అధికారుల ప్రయత్నంలో భాగంగా మరి అన్ని ఏర్పాట్లు, ఇవే షెడ్యూలు. ఆ రోజు నేను దూరదృష్టితోని ఈ 2 ప్రాంతాలలో కూడా షెడ్యూల్ అయిపోయడం మూలాన నిన్న రాత్రి వర్షం పడ్డా, ఉదయం నుంచి వర్షం పడ్డా, కళ్యాణానికి కానీ, భక్తులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు కళ్యాణం అనేది ఘనంగా జరుగుతున్నందులకు ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి. కానీ వర్షాలు తొందరగా రావాలని చెప్పి, ఆ వర్షాలు వస్తేనే మన రైతాంగం కానీ, మన ప్రజలు కానీ పాడి పంటలతోని సంతోషంగా ఉంటారు. కాబట్టి నేను అమ్మవారిని కోరుకుంటాను.